పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా కుల్లూరులో పర్యటించారు నెల్లూరు జిల్లా కలెక్టర్. 18 శాఖల అధికారులతో గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో చేరేలా చేస్తున్నారు. వచ్చే 2 ఏళ్లలో నెల్లూరు జిల్లాను పరిశ్రమల స్థాపనగా వ్యవసాయ రంగాల్లో రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో నిలుపుతానంటున్న కలెక్టర్ శుక్లాతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా కలెక్టర్ నంబర్ 1 స్థానంలో ఉన్నారంటూ ఇటీవలే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కూడా చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ల సదస్సు అంటే 6వ సదస్సు కావచ్చు 7వ సదస్సులో కూడా ప్రత్యేకించి కలెక్టర్ హిమాంశు శుక్లాను కూడా అభినందించడం జరిగింది. దీనికి సంబంధించి ఎందువల్ల జిల్లాని నంబర్ 1 స్థానంలో నిలిపారు, అసలు వినూత్నమైన కార్యక్రమాలు అంటే పల్లె వీక్షణ అనే కార్యక్రమం కూడా కలెక్టర్ దీన్ని ఇన్నోవేషన్ గా తీసుకొచ్చినారు. అలాగే ఛాంపియన్ రైతు అనే కార్యక్రమం చేశారు. అలాగే 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అని చెప్పి మరో కార్యక్రమం, ఇలా అనేక కార్యక్రమాలు, ఒకవైపు వ్యవసాయ రంగం, మరోవైపు పారిశ్రామిక రంగం, అన్ని రంగాల్లో కూడా తన మార్కును చూపిస్తూ జిల్లాని నంబర్ 1 స్థానంలో నిలిపారు. అసలు సారి విధంగా ఏ విధంగా చేస్తున్నారు, మండు టెండర్లో కూడా వేసవ కాలంలో కూడా ఉదయం 7 గంటలకి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఫీల్డ్లోకి వచ్చారు. ప్రస్తుతం కలవాయి మండలంలోని కుల్లూరు గ్రామంలో ఉన్నారు. మనతో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? జిల్లా నంబర్ 1 స్థానంలో నిలుపుతున్నారు. ఇటు పారిశ్రామిక రంగం కావచ్చు, ఇటు వ్యవసాయ రంగం కావచ్చు, వినూత్నమైన పథకాలు తీసుకొస్తున్నారు. ఎలా సాధ్యం? ఇప్పుడు అంటే గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ అమలు చేస్తున్నాయి, కానీ మామూలుగా ఎలా ఉంటుంది, ఆ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్కి చేరడం లేదు. అంటే ఎవరికి అది చేరాలి, అది కొంత గ్యాప్ ఉంటుంది. ఆ ఆలోచనతో ఈ పల్లె వీక్షణం ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కింద ఆల్మోస్ట్ 18 నుంచి 20 డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నాతో పాటు ప్రతి వారం ఒక గ్రామంకి వెళ్ళడం జరుగుతున్నాయి. పొలిటికల్ సైడ్ నుంచి కూడా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎమ్మెల్యే వెంకట్ గారు ఇక్కడే మాతో పాటు రావడం జరిగింది. ఫస్ట్ మన ఇప్పుడు ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, జల్ధార, జలహారతి. సో దీనికి సంబంధించి ఈ గ్రామంలో వచ్చి ఒక చెక్ డ్యామ్లో డీసిల్టింగ్ వర్క్ జరుగుతున్నాయి, అది మనం చెక్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో వరికి వాటర్ ఆల్రెడీ నీళ్ళు వదలడం జరిగింది. సో వాటర్ ఎలా రిలీజ్ చేశారు, వాళ్ళకి సీడ్స్ అందినాయా లేదా, ఫర్టిలైజర్స్ ఏం పరిస్థితి ఉంది, అది చెక్ చేయడం జరిగింది. ప్రధానంగా మీరు ఇటు పరిశ్రమల మీద కూడా దృష్టి పెట్టారు. జిల్లాకి అనేక పరిశ్రమలు మీరు వచ్చిన తర్వాత ఎంఓఎస్ కానీ లేదంటే ముందుకెళ్తానే ప్రధాన పరిశ్రమలు ఏమొచ్చాయి రీసెంట్గా మీరు మీ ఆధ్వర్యంలో? పరిశ్రమ చూస్తే యాక్చువల్గా రాష్ట్రంలో నెల్లూరు జిల్లా చాలా ముందు ఉన్నారు. లాస్ట్ 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ 30 పైన ప్రాజెక్ట్స్ ఇక్కడే రావడం జరిగింది. దీనికి కూడా నేను ట్రాకర్ పెట్టడం జరిగింది. సో ఎస్పెషలీ ఈ ఏరియాలో ఉదయగిరిలో ఒక అమ్యునిషన్ క్లస్టర్, అంటే ఈ ప్రాంతం ఈరోజు చూశారు World War III లాగా పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ ఎక్కువ వాడతారు. ఆ ఆలోచనతో ఇక్కడ డిఫెన్స్ క్లస్టర్ పెట్టడం జరిగింది. దీనిలో ఆల్రెడీ ఇప్పటివరకు 7 కంపెనీస్కి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాకు కొత్త పోర్ట్ రామాయపట్నం పోర్ట్ వస్తున్నాయి. దీని పక్కనే BPCL, ఇండోసోల్ లాంటి కంపెనీస్ వస్తున్నాయి. దెన్ మాకు ఇఫ్కో కిసాన్ సెడ్, అది 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూ ఇప్పుడే సాల్వ్ అయింది. అక్కడే టాటా సోలార్ అనేది ఒక పెద్ద కంపెనీ వస్తున్నాయి. దీంతో పాటు రాల్ఫ్ లారెన్ అంటే పర్ఫ్యూమ్ మేకింగ్ కంపెనీ కూడా అక్కడే రావడం జరుగుతుంది. అక్కడే 2-3 ఇథనాల్ ప్లాంట్స్ వస్తున్నాయి. దీని పక్కనే ఒక ఎయిర్పోర్ట్, దగదర్తి ఎయిర్పోర్ట్కి కూడా లైన్ క్లియర్ అయింది. త్వరలో అది కూడా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పొదుపు చర్యల్లో భాగంగా ఎవ్రీ ఫ్రైడే, వీక్లో ఒక ఫ్రైడే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి అధికారులందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి, గవర్నమెంట్ వెహికల్స్ యూజ్ చేయకూడదు అనేది నెల్లూరులో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? మీరు స్వయంగా చూశారు కాసేపటి క్రితం ఒక గవర్నమెంట్ వెహికల్ కూడా ఆన్ చేసి పెట్టి, ఇలాంటి వాటి మీద మీరు ఎటువంటి దృష్టి పెడతారు? అది కూడా అంటే అది లోపల నుంచి రావాలి. గవర్నమెంట్ మనం అలా చెప్పవచ్చు, మనం అర్థం చేసుకోవాలి. ఈ టైం వార్ టైం, సో మీరు నడిచి రావాలి లేకపోతే బైక్లో రావాలి, అదే మేము చెప్పలేము. ప్రతి పర్సన్కి సిచ్యువేషన్ వేరే ఉంటుంది. కానీ మీరు లోపల నుంచి ఎంతవరకు ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు అనేది మీ లోపల నుంచి రావాలి. అదే నేను ఒక రిక్వెస్ట్, దీన్ని బలవంతంగా మనం ఇన్ఫోర్స్ చేయలేము, కానీ అందరూ అది రెస్పాన్సిబిలిటీగా భావించి వాళ్ళు ఎంత చేసుకోవచ్చు. రాబోయే 2 సంవత్సరాలు నెల్లూరు జిల్లాని ప్రథమ స్థానంలో నిలుపుతాం. ఇటు వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అన్ని రంగాలు. అదే సమయంలో ఏదైతే ప్రభుత్వం చెప్పిందో పొదుపు నివారణ చర్యల భాగంగా అన్ని కూడా ఎవరికి వాళ్ళు దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. నేను బలవంతంగా అర్థం కాబట్టి ఇదంతా కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకుని అందరు అధికారులు కూడా చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్తున్నమాట. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ హుసేన్తో సాగర్ రెడ్డి, కల్వాయి, నెల్లూరు జిల్లా.